హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. సో ఇంతకుముందు మనం వారికోస్ వీన్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా వస్తుంది చూసాము. ఇప్పుడు ఎలాంటి సర్జరీస్ చేసుకోవాలి, అసలు సర్జరీ కంపల్సరీయా లేదంటే వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఇంజెక్షన్స్ ఇలాంటివి ఇవ్వచ్చా వారికోస్ వీన్స్ తగ్గడానికి అనేది తెలుసుకుందాం. వారికోస్ వీన్స్ రకరకాల గ్రేడ్స్లో ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా డిఫరెంట్ గ్రేడ్స్లో డివైడ్ చేయబడి ఉంటుంది. సో ఆ గ్రేడ్ని బట్టి మనం ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం పేషెంట్స్కి. సో ఇనీషియల్ గ్రేడ్స్లో ఉన్నాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి, స్పైడర్ వీన్స్ అంటాం, రెటికులార్ వీన్స్ అంటాం, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. అలా ఉంటే 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి స్క్లీరోథెరపీ ఇంజెక్షన్ అంటాం. స్క్లీరోథెరపీ అంటే కొన్ని స్క్లీరోజెంట్స్ ఉంటాయి. స్క్లీరోజెంట్స్ అంటే ఏంటి అంటే అవి ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇస్తామో అవి ఫైబ్రోస్ చేసేస్తాయి, అంటే టఫ్గా చేసేస్తాయి వీన్ని. స్క్లీరోజెంట్స్ అంటాం. వాటిని పోలిడోక్వెనాల్ అండ్ సైనోయాక్రోలైట్ ఇలా రకరకాల స్క్లీరోజెంట్స్ ఉంటాయి. ఈ స్క్లీరోజెంట్స్ని వీన్కి ఎలాంగ్గా అంటే సైడ్కి వీన్కి సైడ్గా పరంగా ఇస్తూ వెళ్తామన్నమాట. దాన్ని స్క్లీరోథెరపీ ఇంజెక్షన్స్ అంటాం. ఇలా ఒక 2 to 3 సెషన్స్ ఇస్తే స్టార్టింగ్ స్టేజ్లో ఈ స్క్లీరోజెంట్స్ అనేవి చక్కగా పనిచేస్తాయి. రెండోది స్టాకింగ్స్, వారికోస్ వీన్ స్టాకింగ్స్ అని ఉంటాయి. ఆ స్టాకింగ్స్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. కింద నుండి పై వరకు ఇక్కడ వరకు సన్నటి సాక్స్ లాగా ఉంటాయి. అవి ప్రెషర్ని తగ్గిస్తాయి అన్నమాట, టైట్గా ఉంచి ప్రెషర్ని తగ్గిస్తాయి. మూడోది ఇప్పుడు ఇలా కాకుండా గ్రేడ్ పెరిగింది, ఎక్కువగా కనిపిస్తున్నాయి వారికోస్ వీన్స్ చాలా పెద్దగా అంటే దానికి 2 రకాల సర్జరీస్ ఉంటాయి. ఇప్పుడు ట్రెండింగ్గా జరుగుతుంది, ఎక్కువగా మేము చేస్తుంది లేజర్ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అనమాట. అంటే ఏం చేస్తాము, ఈ వారికోస్ వీన్ ఉంది కదా, ఇందులోకి లేజర్ ప్రోబ్ని పంపిస్తాం. సో ఈ ప్రోబ్ని ఫైబర్ లేజర్కి ఇలాంటి ఫైబర్ ఒకటి ఉంటుంది, ఈ వీన్లోకి పంపిస్తాం. సో ఇది వారికోస్ వీన్ ఇలా సర్పెంటైన్ లాగా ఇలా పాములాగా ఉంటుంది కదా, దానిలోకి ఈ ఫైబర్ని పంపించి ఈ డయోడ్ ఉంటుంది, దాన్ని ఫైర్ చేస్తాం. సో అప్పుడు ఇది ఈ వారికోస్ వీన్ ఇలా ఉన్న ల్యూమెన్ కాస్త ఇలా సన్నగా అయిపోతుంది. సో ఇది లేజర్ ద్వారా అబ్లేట్ చేస్తామన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ వీన్ని కాల్ చేస్తున్నాము. కాల్ చేయడం వల్ల అది ఇలా ముడుచుకుపోతుంది. సో ఇలా ఉన్నది కాస్త ఇలా సన్నగా అయింది చూడండి, ఇలా ముడుచుకుపోతుంది. ఇలా పైనుండి కింది వరకు చేసుకుంటూ వస్తే ఈ వీన్ కాస్త ఇలా ఉంది, కాస్త ఇలా సన్నగా అయిపోతుంది. సో అది ఉన్నా లేనట్టే అనమాట. నార్మల్గా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఈ వీన్ మొత్తం తీసేసేవాళ్ళం. కాలు నుంచి ఇక్కడ చిన్న కట్ చేస్తాం, ఈ తొడ దగ్గర ఇక్కడ చిన్నగా 3 సెంటీమీటర్స్ కట్ చేసి ఇందులోకి ఒక ఫైబర్ని పంపించి ఆ వీన్ని మొత్తం లాగేస్తామన్నమాట. అది ఓపెన్ ప్రొసీజర్. అంటే ఇక్కడ వీనే ఉండదు. ఇంకా వీన్ లేకపోతే ఏం కాదా సార్ అంటే ఏం కాదు, ఎందుకంటే ఇది సూపర్ఫిషియల్ వీన్. డీప్ వీన్ ఉంటుంది ఇంకొకటి, కాబట్టి ఆ బ్లడ్ సప్లై అది చేసుకుంటుంది, కాబట్టి దీంతో పెద్దగా ప్రాబ్లం ఉండదు. సో వారికోస్ వీన్స్లో ఓపెన్ ప్రొసీజర్ ఇంతకుముందు చాలా ఎక్కువగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఇది వచ్చినప్పటి నుంచి లేజర్ అబ్లేషన్ ఎక్కువగా చేస్తున్నాం, చాలా మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి. కానీ ఒక 100 మందిలో ఒక 3-4కి చెప్పలేము ఏంటి అంటే రికరెన్స్, అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ లేజర్లో మనం వీన్ మొత్తం తీసేయట్లేదు. ఓపెన్ సర్జరీలో ఏం చేస్తాం, వీన్ మొత్తం తీసేస్తాం. లేజర్లో వీన్ తీయము, ఇలా కాల్ చేస్తాము. వీన్ మాత్రం కాల్లోనే ఉంటుంది. కాబట్టి కొందరిలో మళ్ళీ వెయిట్ గెయిన్ అయినా కానీ లేదా ప్రెషర్ ఎక్కువగా కాల్ పైన పడినా కొంతమందిలో మళ్ళీ ఇవి ఓపెన్ అయిపోయి వారికోస్ వీన్స్ మళ్ళీ రికరెన్స్ అవుతాయి. సో ఇదొకటి చిన్న బ్యాక్డ్రాప్ లేజర్ ద్వారా. కాకపోతే చాలామందికి చాలా బెటర్గా పనిచేస్తుంది. సో ఇది లేజర్ అబ్లేషన్. రీసెంట్గా మేము చేస్తుంది టెక్నిక్ ఇది. ఈవెన్ ఓపెన్ సర్జరీ కూడా చేస్తాము వారికోస్ వీన్స్కి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీ ఎనీ టైం మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. థ్యాంక్ యూ.